హైదరాబాద్ ఫోరెన్సిక్ ల్యాబ్లో జరిగిన అగ్ని ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది. ముఖ్యంగా కీలకమైన కేసులకు సంబంధించిన ఆధారాలు కాలిపోయాయి అన్న వార్తలపై ఫోరెన్సిక్ డైరెక్టర్ శిఖా గోయల్ స్పందించారు. ఆ వార్తల్లో వాస్తవం లేదని ఆమె స్పష్టం చేశారు. స్టోర్ రూమ్లో కొన్ని కేసులకు సంబంధించిన సీజ్డ్ ప్రాపర్టీ కాలిపోయిన మాట వాస్తవమే అయినా వాటిలోని సమాచారాన్ని తిరిగి రిట్రీవ్ చేసే అవకాశం ఉంది అని తెలిపారు. సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మొత్తం 136 ఐటమ్స్ ఫోరెన్సిక్ ల్యాబ్కు వచ్చాయి. అందులో ఇప్పటికే 129 ఐటమ్స్ అనాలిసిస్ పూర్తి చేసి రిపోర్ట్ అందించామని, కేవలం 7 ఐటమ్స్ మాత్రమే పెండింగ్లో ఉన్నాయని శిఖా గోయల్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం స్టోర్ రూమ్లో ఏ కేసులకు సంబంధించిన ప్రాపర్టీ ఉందనే అంశంపై డేటాను సేకరిస్తున్నామన్నారు. ఈ ప్రమాదంపై నాంపల్లి పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. ఈ ప్రమాదం వెనుక ఎవరిదైనా నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు శిఖా గోయల్. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర నివేదికను పోలీసులకు అందజేస్తామన్నారు. ప్రస్తుతం నాంపల్లి పోలీసులు ఫోరెన్సిక్ రిపోర్టు కోసం వేచి చూస్తున్నట్లు తెలిపారు. ప్రమాదంపై వస్తున్న పుకార్లను నమ్మొద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. హైదరాబాద్ ఫోరెన్సిక్ ల్యాబ్లో మొన్న ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదానికి సంబంధించినటువంటి దర్యాప్తు కొనసాగుతుంది. నాంపల్లి పోలీసులు ఈ ప్రమాదం ఎట్లా జరిగిందనే దానిపైన వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. మా ప్రతినిధి సురేష్ మరింత సమాచారం అందిస్తారు. సురేష్, మొన్నటి నుంచి జరుగుతున్నటువంటి ఎంక్వైరీలో ఏమైనా పురోగతి కనిపిస్తోందా? ఎగ్జాక్ట్ రీజన్స్ ఏవి అని ఏమైనా అంచనాకు వస్తున్నారా, నిర్ధారణకు వస్తున్నారా? అంటే ప్రాథమికంగా ఫైర్ యాక్సిడెంట్ షార్ట్ సర్క్యూట్ ద్వారానే జరిగిందని చెప్పేసి ఫైర్ సిబ్బంది గుర్తించడం జరిగింది. మనం ఫోరెన్సిక్ ల్యాబ్ని ప్రస్తుతం సీజ్ చేశారు. ఎందుకంటే ప్రమాదం జరిగింది కాబట్టి ఎవరు లోపలికి వెళ్లకుండా ఇప్పటికే క్లూస్ టీమ్ అనేక ఆధారాలు, ఫింగర్ ప్రింట్స్తో పాటు అనేక ఆధారాలు ఇక్కడ సేకరించడం జరిగింది. కాబట్టి ప్రమాదం జరిగినప్పుడు సాయి కృష్ణ అనే ఆఫీస్ బాయ్ మాత్రమే లోపల ఉన్నాడు. ఆఫీస్ ఓపెన్ చేయగానే కొద్దిసేపట్లోనే 10-8 నిమిషాలకి మంటలు వ్యాపించాయి. ఆ తర్వాత దట్టంగా పొగ వ్యాపించడంతో వెంటనే ఇన్స్పెక్టర్కి సమాచారం ఇవ్వడంతో ఆయన ఫైర్ డిపార్ట్మెంట్కి సమాచారం ఇచ్చారు. ఫైర్ డిపార్ట్మెంట్ 5 నిమిషాల్లో ఇక్కడికి చేరుకొని దాదాపు 1 గంటల వరకు కూడా శ్రమించి మంటలను అదుపు చేశారని చెప్పేసి కూడా ఫోరెన్సిక్ డైరెక్టర్ శిఖా గోయల్ నిన్న ప్రెస్ మీట్లో వెల్లడించడం జరిగింది. అయితే ల్యాబ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఫోరెన్సిక్ సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా ఎలాంటి నష్టం జరగలేదు. కేవలం స్టోర్ రూమ్లో మాత్రమే ఫైర్ యాక్సిడెంట్ అయింది. స్టోర్ రూమ్లో ఉన్నటువంటి సీజ్డ్ ప్రాపర్టీ అంటే అనేక కేసులు హైదరాబాద్ 3 కమిషనరేట్లకు సంబంధించి ఇటు సైబరాబాద్, మల్కాజ్గిరి, హైదరాబాద్ కమిషనరేట్లకు సంబంధించిన అనేక కేసులకు సంబంధించి ఏదైనా చిక్కుముడి కానీ క్లిష్టంగా ఉంటే దాంట్లో ఉన్నటువంటి డేటా అక్కడ సీజ్డ్ అంటే ఘటనా స్థలంలో దొరికినటువంటి అనేక ఎలక్ట్రానిక్ పరికరాలతో పాటు ఇతర ఫోరెన్సిక్ ల్యాబ్కి సంబంధించి పరీక్షించేటువంటి ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడికి పంపించి వాటి ద్వారా ఎనాలిసిస్ చేసి అక్కడ ఉన్నటువంటి రిపోర్ట్ని సేకరించి ఆ తర్వాత సంబంధించిన డిపార్ట్మెంట్కి పంపిస్తూ ఉంటారు. కాబట్టి అందులో భాగంగా అనేక కేసులకు సంబంధించిన సీజ్డ్ ప్రాపర్టీ ఆ స్టోర్ రూమ్లో ఉంది అని చెప్పేసి కూడా గుర్తించారు. అందులో కాలిపోయినప్పటికీ కూడా వాళ్ళలో ఆ నుంచి డేటా రీట్రీవ్ చేయొచ్చు అని చెప్పేసి కూడా నిన్న శిఖా గోయల్ వెల్లడించడం జరిగింది. కాబట్టి 2 కేసులు ముఖ్యంగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఒకటి ఏసీబీ 2015లో నమోదు చేసినటువంటి కేసుకు సంబంధించి ఆధారాలు ధ్వంసమయ్యాయని చెప్పేసి ఒక కేసు మీద తప్పుడు ప్రచారం చేస్తుంటే మరొక కేసు ఫోన్ ట్యాపింగ్ కేసు పంజాగుట్టలో నమోదైనటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఆధారాలు ధ్వంసమయ్యాయని చెప్పేసి కూడా ప్రచారం చేస్తున్నారు. అది వాస్తవం కాదు, అదంతా కూడా తప్పు అని దాన్ని పూర్తిగా ఖండిస్తున్నామని చెప్పేసి కూడా నిన్న ప్రెస్ మీట్లో వెల్లడించడం జరిగింది. అయితే ఫోన్ ట్యాపింగ్ సంచలనం రేపింది. ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఎన్నో కీలక ఆధారాలు అంటే ఆల్రెడీ ధ్వంసమైన వాటినే తీసుకొచ్చి ఇక్కడ దొరికిన ఎక్విప్మెంట్ కావచ్చు, అక్కడ సేకరించినట్టు ఎస్ఐబి కార్యాలయంలో సేకరించినటువంటి పరికరాలు కావచ్చు, వాటన్నిటిని కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించడం జరిగింది. అందులో 136 ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఇక్కడికి రావడం జరిగింది. అందులో 7 మినహా మిగతా 129కి సంబంధించిన మొత్తం అనాలిసిస్ చేసి రిపోర్టు కూడా దర్యాప్తు బృందానికి అందించామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా 7 మాత్రమే అనాలిసిస్ చేయాల్సింది, అవి కూడా కాలిపోయిన రూమ్లో ఉన్నాయి, కానీ అవి పూర్తిగా డ్యామేజ్ కాలేదు, వాటి నుంచి సమాచారాన్ని రీట్రీవ్ చేయొచ్చు అని చెప్పేసి కూడా వెల్లడించడం జరిగింది. అంతేకాకుండా ఏసీబీ కేసు 2015లో నమోదైనటువంటి ఏసీబీ కేసుకు సంబంధించి ఓటుకు నెట్ కేసులో ఆధారాలు ధ్వంసమయ్యాయని చెప్పేసి కూడా ఏదైతే తప్పుడు ప్రచారం చేస్తారో వాటికి సంబంధించి ఏ ఒక్క సీజ్డ్ ప్రాపర్టీ కానీ వాటికి సంబంధించిన
పూర్తి ఎలాంటి ఎక్విప్మెంట్ ఫోరెన్సిక్ ల్యాబ్లో లేదో అది 2015లోనే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 2021లో కోర్టుకు సబ్మిట్ చేశారు. ఆ కేసుకు సంబంధించి ఎక్కడా కూడా ఇక్కడ ఫోరెన్సిక్ ల్యాబ్లో ఎలాంటి ఐటమ్స్ లేవని చెప్పేసి కూడా నిన్న స్పష్టం చేశారు. కాకపోతే ఈ 3 కమిషనరేట్లకు సంబంధించిన అనేక కేసులకు సంబంధించిన సీజ్డ్ ప్రాపర్టీ ఇందులో ఉంది కాబట్టి ఏ కేసుకు సంబంధించి ఉన్నాయనే దానికి సంబంధించి ఇంకా పరిశీలిస్తున్నాము. ప్రస్తుతం ఫోరెన్సిక్ ల్యాబ్ని సీజ్ చేశారు కాబట్టి పోలీసుల విచారణ తర్వాత పూర్తి వివరాలు కూడా దర్యాప్తులో తెలిసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే నాంపల్లి పోలీసులు ఈ ఘటన పైన కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ను కూడా స్వాధీనం చేసుకున్నారు కాబట్టి దర్యాప్తులో వచ్చిన అంశాలన్నిటిని కూడా ఒక రిపోర్ట్ రూపంలో ఫోరెన్సిక్ డైరెక్టర్ శిఖా గోయల్కి అందించనున్నారు. ఆ తర్వాత ప్రమాదం ఎలా జరిగింది, ఇక్కడ ఎంత నష్టం జరిగింది అనే దానికి సంబంధించి అంచనా వేసి ప్రభుత్వానికి కూడా ఒక రిపోర్ట్ ఇవ్వనున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో మొన్న అగ్ని ప్రమాదం జరిగింది. సో ఆ ప్రమాదం పైన నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఎవరు కూడా వచ్చేటువంటి వదంతులు వచ్చేటువంటి జరుగుతున్న ప్రచారాన్ని ఎవరు నమ్మొద్దు అని చెప్తున్నారు. ఎటువంటి ఆధారాలు, ఏ ముఖ్యమైన కేసులకు సంబంధించినటువంటి ఆధారాలు దీంట్లో ఖాళీ పోలేదు అంటూ స్వయంగా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అధికారులు